బ్రేకింగ్ న్యూస్, శ్రీలంకలో ఇరాన్ షిప్ పైన దాడి జరిగింది. ఈ దాడి వల్ల దగ్గరగా ఆ షిప్ లో వర్క్ చేస్తున్న 101 మంది ఒక్కసారిగా గల్లంతయ్యారన్న వార్త ఇప్పుడు లేటెస్ట్ గా బయటికి రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అయితే రీసెంట్ గా విశాఖపట్నం నుంచి ఇది వెళ్ళిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే శ్రీలంక వెంటనే దీనిపైన రియాక్ట్ అయింది. ఎందుకంటే ఇదంతా కూడా జరిగింది శ్రీలంక సముద్ర తీరంలో. సో 33 మంది శ్రీలంకన్లు కూడా ఉన్నారని చెప్తున్నారు. అలాగే వీరితో పాటు ఇంకా ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. అలాగే ఇండియన్స్ కూడా ఉన్నారు. 79 మంది తీవ్ర గాయాలు పాలయ్యారంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే శ్రీలంక నేవీ అలాగే డిఫెన్స్ వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించేట్టు కూడా వాళ్ళు ప్రయత్నించామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ దాడి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా సమాచారం అయితే బయటికి రావాలి. అయితే ఆ షిప్ రీసెంట్ గానే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది మన విశాఖపట్నంలో జరిగింది. అక్కడికి ఇది అటెండ్ అయింది, అందులో పాల్గొంది. దాని తర్వాత తన పనులు ముగించుకుని శ్రీలంక నుంచి ఇరాన్ కి తిరిగి వెళ్తున్న మార్గంలో ఈ అటాక్ అయితే జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ అటాక్ ఎవరు చేశారు అనేది అయితే మాత్రం ఇంకా బయటకి తెలియలేదు. సో విశాఖపట్నం నుంచి శ్రీలంక నుంచి విశాఖపట్నం చేరుకుంది. దాని తర్వాత తిరిగి వెళ్తున్న టైంలో విశాఖపట్నం నుంచి తిరిగి వెళ్తున్న టైంలో శ్రీలంకలో ఈ అటాక్ అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఎటువంటి సమాచారం ఉంది? ఈ అటాక్ ఎవరు చేశారు? ఇరాన్ షిప్ పైన ఇప్పుడు అటాక్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక పక్క భారత్ పైన కూడా వాళ్ళు కక్ష పెంచుకునే పరిస్థితి ఉంటుంది. రైట్ తేజ, ఇది శ్రీలంక తీరంలో ఇరాన్ కి చెందిన ఐరిస్ డెనా అనే ఒక యుద్ధ నౌక పైన అయితే దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతైనట్లుగా కూడా సమాచారం. అలాగే ఒకరు మృతి చెందారని, మరో 78 మంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే శ్రీలంక నేవీ, శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఘటన మార్చి 4న తెల్లవారుజామున జరిగినట్టు స్పష్టమవుతుంది. అంటే ఇవాళ మార్నింగ్ అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరో ఇప్పటికి కూడా తెలియలేదు. అది తెలియాల్సి అయితే ఉంది. దాడి జరిగిన సమయంలో యుద్ధ నౌక పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నౌక కొన్ని రోజుల క్రిందటే విశాఖ వేదికగా జరిగిన IFR అంటారు, ఇంతకు ముందు అన్నట్టు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇందులో పాల్గొని తిరిగి ఇరాన్ వెళ్తుండగా అయితే ఈ దాడి జరిగింది. IFR వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ప్రారంభించారు. అయితే ఘటన విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శ్రీలంక నేవీ అధికారులు సముద్రంలో చిక్కుకున్న వారిని గల్లేలోని కారాపీటియా టీచింగ్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందజేస్తున్నారు. అయితే ఇదే విషయం పైన శ్రీలంక నేవీ అధికారి మాట్లాడుతూ 101 మంది 101 మంది మిస్సింగ్ అనేది వాస్తవం కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన 32 మందిని శ్రీలంక నేవీ అధికారులు రక్షించి ప్రస్తుతం కూడా ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి అందిస్తున్నారు చెప్తున్నారు. ఇదే విషయం పైన శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ కూడా మాట్లాడడం జరిగింది. ఇరాన్ కి చెందిన యుద్ధ నౌక నుంచి తమకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందని, మార్చి 4 ఉదయం 6 గంటలకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నౌకపై దాడి చేసింది ఎవరనేది ఇంకా స్పష్టంగా అయితే తెలియలేదు. ఈ నౌక ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరో నేవీ ఆఫీసర్ కూడా ఈ ఘటన మీద మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆసుపత్రికి తరలించిన వారిలో ఒక వ్యక్తి మరణించినట్టు తెలిపారు. అలాగే ఈ దాడిలో దాదాపు 79 మందిని రక్షించి ఆసుపత్రికి కూడా చేర్చామని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు యుద్ధంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని కూడా ఇరాన్ పేర్కొనడం జరిగింది. అమెరికా యుద్ధాన్ని అలాగే కొనసాగించే అవకాశం ఉందని కూడా కమ్యూనిస్ట్ సన్నిహితుడు స్పష్టం చేశారు. ఇక తమతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ కామెంట్స్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అది ఇప్పటి వరకు అయితే ఈ షిప్ పైన జరిగిన దాడికి సంబంధించి ఆయా వర్గాల దగ్గర నుంచి, ఆయా అఫీషియల్ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది విశాఖ నుంచే వెళ్తున్న షిప్ గా కూడా చెప్తూ ఉన్నారు. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ షిప్ మీద అయితే దాడి అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో గైస్, చూసారు కదా, విశాఖపట్నం నుంచి ఇరాన్ కి సంబంధించిన యుద్ధ నౌక ఏదైతే ఉందో అది శ్రీలంక మీదుగా వెళ్తున్నప్పుడు ఆ నౌక పైన భారీ అటాక్ జరిగింది. అదంతా కూడా నీటిలో మునిగిపోయింది. అంత భారీ అటాక్ ఎవరు చేశారంట. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా ఇరాన్ ఇండియా పైన కక్ష కట్టే అవకాశం ఉంటుంది.
అలాగే శ్రీలంక పైన కూడా కక్ష కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధ నౌక భారీ మొత్తంలో మునిగేంతగా అటాక్ చేయగలిగే సామర్థ్యం ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి భారత్. ఎందుకంటే వితౌట్ భారత్లోకి వారు అంత ఈజీగా ప్రవేశించి దాన్ని అటాక్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇరాన్కి సంబంధించిన ప్రతి విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది అమెరికా, ఇజ్రాయెల్. వారికి సంబంధించిన ప్రతి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, ప్రతి దాన్ని బలంగా వాటిపైన మిసైల్స్ దాడి చేసి పూర్తిగా అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సో చూద్దాం మరి. సో ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది దీనిపైన అనే దాని గురించి ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.